హరి ఓం. హరి నమస్కారం గురుగారు. ఓం. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి ఉన్నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ముల్లంఘ్య సింధోత్సలిలం సలీలం యశోకవన్నింజనకాత్మయాయాహం ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్కోదండ దండంకరే చక్రం చోద్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిం ముద్రిస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణ అద్వైతం అనేటువంటి విషయం మీద అధ్యయనం చేస్తున్నాము. ఇందులో అయోధ్యకాండలో ఉన్నాం. అయోధ్యకాండలో భరతుణ్ణి పిలుస్తున్నారు. వశిష్ఠ మహర్షి కొంతమందిని పంపించారు, ఒక 5గురిని వార్తాహరుల్ని. వాళ్ళని పంపించి భరతుణ్ణి ఉన్న పళంగా ఉన్నట్టుగా రమ్మని చెప్పండి అని చెప్పారు. సరే వెళ్ళాడు. ఇవన్నీ జరిగినాయి. భరతుడు ఆ రోజు రాత్రి భరతుడికి దుస్వప్నాలు కూడా వచ్చినాయి. సరే దూతలయో వచ్చారు, చెప్పారు, ఇంకా ప్రయాణం అయినాడు. ఈ ప్రయాణం అయినాడు. ఈ దూతలు చెప్పినటువంటి మాటలు దాని ప్రకారం ఉన్నట్టుగా బయలుదేరాడు. అంటే అప్పటికి తాత ఉన్నాడు, తన మేనమామ ఉన్నాడు. ఆ తాతకి నమస్కారం చేశాడు, ఆ మేనమామకు కూడా నమస్కారం చేశాడు. అక్కడ మాత్రం ఈ వార్తాహరులు మాత్రం ఏమాత్రం అనుమానం కలిగించేటట్టుగా వ్యవహరించలేదు. అనగా అందరూ ఆయన అడిగాడు అనమాట. అందరూ క్షేమాలు అడిగాడు. తండ్రి బాగున్నాడా, వాళ్ళు బాగున్నారు, ఈ విధంగా అన్ని అడిగారు. అందరూ బాగున్నారండి అని ఒక మాట అన్నాడు. ఈ వార్తాహరులు చూసి కూడా చాలా తెలివిగా పట్టే పనిచేశారు. ఎక్కడ ఏమి బాధ కనపడనీయకుండా అందరికీ ఒక్కటే మాట చెప్పేశారు. అందరూ బాగున్నారండి, ఇమీడియట్ గా ఉన్న పొలాన్ని ఉన్నట్టుగా రమ్మంటున్నారండి వశిష్ఠుల వారు అన్నాడు. తొందర పెడుతున్నాడు. ఇది ఏమిటా అని అనుకుంటున్నాడు. ఏమిటి ఉన్నట్టుగా రమ్మనమంటున్నాడు ఏమిటా అని అనుకున్నాడు. సరే వశిష్ఠుల వారి ఆజ్ఞ కదా మరి అనేటప్పటికి సరే అయోధ్యకి భరతుడు గారు ప్రయాణమైనాడు. ఈ భరతుడు ప్రయాణమైనాడు. ఇక ఈ సందర్భంలో అందరూ దూతలు వాళ్ళందరూ కూడా వాళ్ళేవో కానుకలు తీసుకొచ్చారు. అంటే ఏంటనమాట, ఏమాత్రం అనుమానించకుండా ఉండేటట్టుగా ఎలా అయితే ఆ బహుమానాలు సహజంగా తీసుకొస్తారు కదా, అవి కూడా తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు ఏం అనుమానాలు పట్టలేదు. మేనమామైనటువంటి యథాజిత్తు ఆయన ఇక్కడ ఒక విశేషం రాబోతున్నది. మేనమామైన యథాజిత్తు ఏమిచ్చాడంటే కానుకలు భరతుడికి గొప్ప శ్రేష్టమైన ఒక గజం ఇచ్చాడు, ఏనుగుని. తర్వాత బాగుగా శిక్షణ పొందిన గాడిదలు ఆ కాలంలో వాహనాలు కూడా ఉపయోగించారు. ఏది మన వృషభాలు ఎట్లయితే బండ్లు లాగుతాయి అట్లా కూడా ఉపయోగించేటటువంటి ఉన్నాయన్నమాట వృషభ గాడిదలు.
ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంకను వ్యాఘ్రములతో సమానమైన సునకములను కూడా ఇచ్చెను. ఇది కుక్కలను కూడా ఇచ్చాడు ఆయన. అంటే ఏంటనమాట, ఆ రోజుల్లో అంటే ఇప్పుడు ప్రస్తుత కాలం మన అమెరికాలో చూసిన ఆల్సేషన్ డాగ్స్ ప్రతి ఇంటికి ఒకటి ఉంటుంది. వాళ్ళు కుక్కలను పెంచుతుంటారు. అది మనిషి కన్నా ఎక్కువ ఖర్చుదని. ఈ కుక్కలుట వ్యాఘ్రంతో సమానమైనట, అంటే పులి లాంటి. అంటే అవి ఏమిటనమాట, ఎవరైనా శత్రువులు వస్తే ఇంక ఇవే యుద్ధం చేస్తాయి, అంత గొప్పవే అని దాని అర్థం. కుక్కలను కూడా ఇచ్చారంటే ఆ కాలంలో బహుమానాలుగా మంచి కుక్కలను కూడా ఇవ్వటం అనేటువంటిది ఉన్నది అనేటువంటి ఒక అంశం ఇక్కడ కనపడుతున్నది. తర్వాత ఇక అంతఃపురంలో పెరిగేటువంటి అంటే చిలకలు, అంటే ఇది రామచిలకలు ఇట్లా ఉంటాయే, ఇట్లా ఇటువంటివి రకరకాలైనటువంటి అందమైనవి అవన్నీ కూడా కట్టలు చాలా చిలకలు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని రకరకం అవన్నీ కూడా బహుమానాలు ఇచ్చి పంపిస్తున్నాడు భరతుడు వెంట. ఇప్పుడు భరతుడు శత్రుఘ్నుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అంటే 12 సంవత్సరాలు ఉన్నారు. 12 సంవత్సరాలు అంటే వివాహం అయిన తర్వాత, వివాహం కాగానే వీళ్ళు వెళ్ళిపోయినారు. ఎక్కడికి? కేకయి దేశానికి వెళ్ళిపోయినారు. భరతుడు శత్రుఘ్నుడు వెళ్ళారు, అక్కడనే ఉన్నారు. 12 సంవత్సరాలు ఉన్నారు కదా. ఇప్పుడు ఇమీడియట్ గా రమ్మన్నారు. సరే వెళుతున్నారు కదా అని కానుకలు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ కానుకలు అన్ని కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ రావటం ఏమిటి అనమాట, వీళ్ళు ఏమంటున్నారు, తొందర పెడుతున్నారు. తొందరగా రండి సార్, మీరు ఇంకా ఆలస్యం చేస్తే ఎట్లా అని అంటున్నారు. ఆయన వశిష్ఠుల వారు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా రమ్మని చెప్పారండి అనేటప్పటికి ఇంక బయలుదేరాడు. 71వ సర్కలో వచ్చాం. ఈయన అయోధ్యకి ప్రయాణం చేస్తున్నాడు. అయోధ్యకి ప్రయాణం ఎంతకాలం పట్టింది? ఈయనకి 7 రోజులు పట్టింది. 7 రోజులు పట్టిందంటే ఎక్కడి నుంచి బయలుదేరాడో ఇప్పుడు భౌగోళికంగా కనుక చూస్తుంటే ఎక్కడ ఉన్నదో సంగతి మీకు ఇక్కడ ఒక విశేషం కనపడుతున్నది. ఈ ఎంత దూరంలో ఉన్నాడో చూసుకోండి. కేకై దేశం ఇక్కడ ఉన్నటువంటి దేశం. ఎలా బయలుదేరాడంటే, ఎక్కడి నుంచి బయలుదేరాడంటే మొట్టమొదటిగా ఆ ఊరు నుంచి కేకై దేశానికి తూర్పు దిక్కుగా బయలుదేరాలట. అంటగా వీళ్ళు పశ్చిమ దిక్కున ఉన్నారని దాని యొక్క అర్థం. ఈ అయోధ్య తూర్పు దిక్కునుంది. అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. మొట్టమొదటిగా తూర్పు దిక్కునకు వచ్చి అక్కడ సుధామ అనేటువంటి నదిని దాటారు. చాలా ఇక్కడ నదులు వస్తున్నాయి, నదులు దాటుతున్నారు. సుధామ అనేటువంటి నదిని దాటారు. పిదప క్లాదిని అనే నదిని దాటారు. తర్వాత ఏలాధానము అని ఒక గ్రామమున పశ్చిమముగా ప్రవహించు శతద్రూ నదిని దాటి, ఇప్పుడు శతద్రూ అనేటువంటి నది సట్లెజ్, ఏది మనకు ఈ సింధు నదికి ఒక 5 ఉపనదులు ఉన్నాయని మనం చదువుకున్నాం కదా, దాంట్లో సట్లెజ్, ఆ సట్లెజే శతద్రూ నది. ఆ శతద్రూ నదిని దాటి అంటే ఈ 5 నదులు ఎక్కువగా కొన్ని మన దేశంలో ప్రవహిస్తున్న, పాకిస్తాన్లో ఎక్కువ ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఏ మూల నుంచి వస్తున్నారో చూసుకోండి వీళ్ళు. అటు నుంచి శతద్రూ నదిని దాటి అక్కడి నుంచి అపరపర్పట దేశము చేరెను. ఇది ఒక దేశం. మరి ఇప్పుడు ఇది ఈ దేశం అంటే ఆఫ్ఘనిస్తాను, కాబూలు, మరి అంటే ఆ ప్రదేశాలు అనుకోవాలి మనం. అక్కడి నుండి శిలలను ప్రవహింపచేయు శిలావహ నదిని చూచుచు, దానిలో రాళ్ళు కొట్టుకుపోతూ ఉంటాడట, శిలావహి అనేటువంటి నది. అక్కడి నుండి మహాశైలమును దాటి అక్కడి నుంచి ఒక పెద్ద సముద్ర కొండను దాటారట. మరి పడమట కనుమలో అనుకోవచ్చు, మరి ఏమిటిది. చైత్రరథ వనము వైపు చైత్రరథము అనేటువంటి వనం వైపు వచ్చారు. అక్కడి నుండి సరస్వతి, గంగా నదులు కలిగి చోటుకు వచ్చారు. సరస్వతి నది అప్పుడు ఉన్నది అని చెబుతున్నారు, ఇప్పుడు ప్రస్తుతం లేదు. గంగా నది అని అంటే ఇటుపక్కన ఉన్నది, కానీ అటుపక్క లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ గంగా నది అని అంటే సహజంగా నదికి గంగా అనేది జనరల్ సహజంగా పెట్టేటువంటి పేరు. నదులు ఉన్నాయి అనుకో, నదులకనే పేరు ఉన్నది, కానీ సహజంగా గంగా అనేటువంటి నామం అన్నిటికీ సహజమైనటువంటి సర్వసాధారణమైనటువంటి నామం. కాబట్టి అక్కడ ఒక నది ఉన్నది, ఆ నది సరస్వతి నది 2 కలిగే చోట అక్కడికి వచ్చారు.
అక్కడ నుండి వీరమత్స్య దేశమునకు ఉత్తరమున ఉన్న భారుండము అనే వనానికి చేరారు. అక్కడ నుండి అధిక వేగము కలవైనటువంటి మనస్సుకు ఆనందం కలిగించేటువంటి పర్వతముల ఆవరింపబడినటువంటిది కుళింగ నది. దీన్నే కాళింది నది, దీనినే యమునా నది అంటారు. అంటే ఇప్పుడు యమునా నది అంటే ఢిల్లీకి కొంత దూరంలోకి అక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఆ కుళింగ నదిని కాళింగ నది అనమాట. అది చేరి అక్కడ సైన్యమును విశ్రమింపజేశారు. సైన్యం ఆగింది అక్కడ. అశ్వములకు స్నానం చేయించి వాటిని సేద తీర్చి నీరు త్రాగించి కొంత నీరు కూడా తీసుకొని మరలా ప్రయాణం. మళ్ళీ అక్కడ నుండి జనసంచారం లేని అరణ్యము గుండా వేగము గల ఉత్తమాశ్వమును ఎక్కి, జనసంచారం లేదు చూసుకో ఎలా ప్రయాణం. వాయువు ఆకాశమును దాటినట్లు, అబ్బో ఎంత వేగం, ఆ దేశమును దాటెను. ఎంత క్షణాల్లో ఆ దేశాన్ని దాటాట. అంత ఉత్తమాశ్వాలు అనమాట. అందులో కారు కన్నా వేగంగా పరిగెత్తున్నాయి. ప్రాగ్వటమను పురమున అంశుధానమను ప్రదేశమున భాగీరథి మహానదిని చేరాను. అక్కడ భాగీరథి అనే నదిని చేరాట. అంటే గంగా నది అని అర్థం. ఇక్కడ ఆ నదిని దాటుట కష్టం. ఆ నదిని కూడా దాటి కుటికోష్ఠికా నదిని చేరి అక్కడ నుండి సైన్యముతో ధర్మవర్ధనమను గ్రామమును చేరారు. అక్కడ నుండి వరూథమును రమ్యమైన గ్రామమును చేరారు. అక్కడ అరణ్యమున విడిది చేశారు. అక్కడ నుండి తూర్పుగా వెళ్లి కదంబ వృక్షములు అధికముగా గల ఉజ్జిహాన అనే నగరం యొక్క ఉద్యానవనానికి చేరారు. అక్కడ విశ్రాంతి తీసుకొని అచ్చటి నుండి వేగవంతములైన గుర్రములు కట్టిన రథం ఎక్కి, అప్పటిదాకా తాను ఒక ఏనుగు మీదనే గుర్రం మీదనే స్వారీ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు రథం ఎక్కాడు. రథమును ఎక్కి సైన్యమును వెనుక రండి, ఇక మీరు వెనక రండి, మేము స్పీడ్ వెళ్ళిపోతున్నాము అని ఆజ్ఞాపించి తాను వేగంగా వెళ్ళిపోయినాడు. ముందుకు నడుస్తున్నాడు. అలా వెళుతూ భరతుడు ప్రయాణిస్తూ సర్వతీర్థమును ప్రదేశమును చేరి అక్కడ రాత్రి వసించి మరునాడు ఉత్తానికా నదిని దాటి అక్కడ ఉన్న పర్వతములను దాటి ఏనుగు పైనెక్కి, అంటే నదిని దాటడానికి ఏనుగు మీద ఎక్కాడు. ఏనుగు హైట్గా ఉంటుంది కదా, అది ఎక్కి కుటికా నదిని దాటెను. కుటికా నది తరువాత లౌహిత్యమును ప్రదేశమున కపీవతీ నదిని దాటెను. అక్కడ నుండి ఏకసాల గ్రామమునందు స్థాణుమతీ నదిని, ఇక్కడ నది, వినత గ్రామమున గోమతీ నదిని దాటెను. ఇక్కడ అశ్వములు అలసిపోవడచే కళింగ నగరమునందలి సాలవనమున కొంత సమయము విశ్రమించి మరల శీఘ్రముగా ప్రయాణమయ్యాను. ఆ రాత్రి అందే సాలవనమును దాటి సూర్యోదయమునకు మను చక్రవర్తి చే నిర్మితమైన అయోధ్య నగరమును దూరము నుండియే చూచెను. ఇది అమ్మయ్య, అంత దూరంలో అమ్మ కనబడుతుంది మా ఊరు అనుకున్నాడు. అయోధ్య నగరం, అయోధ్యను నిర్మించింది ఎవరు? మను చక్రవర్తి అని మాట చూస్తున్నాడు. ఈ విధముగా 7 దినములు భరతుడు ప్రయాణం చేసి అయోధ్యను చూచి ఇక సారథితో అంటున్నాడు, రథం మీద వస్తున్నాడు కదా, చూసి అదిగో అయోధ్య అని చెప్తూ, ఇక అయోధ్య నగరానికి అంత గొప్పది ఈ విధంగా చెబుతూ ఇక ఎంటర్ అవుతున్నాడు కదా ప్రవేశం అయోధ్యలోకి. అక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా విశేషం ఏంటి, ఈ అయోధ్య ముందు ధూమములచే వ్యాపించిన వాయువు ఈనాడు ఎక్కడ కనపడటం లేదే, వాసన మంచి వాసనలు ఏమి రావటం లేదే అనుకుంటున్నాడు. మరి రాజుగారు వస్తున్నాడంటే ధూపాలు అగరాలు వెలిగిస్తే మంచి వాసనలు వస్తాయి కాబట్టి ఏం లేవు. ఏమిటప్ప, పైగా నేను వస్తున్నానంటే పూర్వం ఏమైంది, వస్తున్నానంటే భేరీ మృదంగ ధ్వనులు వినపడుతూ ఉంటుంటాయి, ఏమి లేవే ఇప్పుడు కూడా అవి, ఏమిటి అంత దుష్ట శకునాలు కనపడుతున్నాయి అంటున్నాడు. దానిచే నా మనస్సు బాధపడుతున్నది. సారథి, సర్వ విధముల నా బంధువులకు క్షేమమే కదా అని ఈ విధంగా సందేహాలతో ఉన్నాడు. ఏమిటబ్బా ఇదంతా దుశ్శకునాలు కనపడుతున్నాయి, దుఃఖమునకు కారణం కనబడకుండా ఉన్నది, నా మనసు మాత్రం కలత చెందుతూ ఉన్నది. అందుకని అంత క్రితం రాత్రి 7 రోజుల క్రితం దుస్వప్నాలు వచ్చినాయి, చెడు కళలు. ఆ చెడు కళలో ఏమిటి, దశరథుడు పడిపోయినట్టు, ఆయన ఏదో తిలలతో కలిపినటువంటి నీళ్లను తాగుతున్నట్టు, తిలలతో అంటే అర్థం ఏమిటనమాట, పోయిన వాళ్ళకి అది ఇచ్చేది తిలలు అట్లా అనమాట.
ఇటువంటి దృశ్యాలన్నీ కనబడ్డాయి. దాంతో భయపడుతున్నాడు. ఇప్పుడు ఈ విధముగా అలసట చెందిన హృదయంతో భరతుడు భయపడుతూ నగరంలోకి వచ్చాడు. ఇంద్రియములు పట్టు తప్పిపోతున్నాయి ఆయనకు. సరే, నగరానికి మొట్టమొదటి వచ్చేటప్పుడు కమాన్ ఉంటుంది కదా, ఆ కమాన్ పేరు చదువుతున్నాడు ఇక్కడ. వైజయంతము అను ద్వారమున ప్రవేశించాను, ఎంట్రన్స్ గేట్. అక్కడ ప్రవేశించి అక్కడ ద్వారపాలకులు జయ జయధ్వానాలు చెప్పేశారు ఎప్పుడు మాదిరిగానే. సరే, లోపలికి వచ్చేసేసాడు. ఇప్పుడు సారథితో కారణం లేకుండా నన్ను ఇంత తొందరగా ఎందుకు రమ్మన్నారు వశిష్ఠుల వారు? నాకేం అర్థం కావట్లేదయ్యా సారథి, ఏమై ఉంటుందబ్బా? నా మనస్సు అశుభమును శంకించుచున్నది. అశుభమును, చెడు అని చెబుతున్నాం. చెడును శంకించుతూ ఉన్నది. నా శీలము పతితమగుతూ ఉన్నది. రాజులు మరణించినప్పుడు ఎటువంటివి అశుభాలు ఉంటే అట్లా కలుగుతున్నదయ్యా అనే విధంగా అంటున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఏమిటబ్బా ఇదేనని. అయోధ్యలో వీధులలో జనశూన్యం. ఏమిటి అసలు ఒక్కడు కూడా కనపట్టలేదు. ఆశ్చర్యంగా ఉంది. గృహములలోనూ దేవాలయములలోనూ శోభావిహీనము. ఏమిటబ్బా ఇది? అంతా దుస్వప్నాలు, ఇదంతా ఏదో సందేహాల్లాగా ఉన్నది అని అనుకుంటున్నాను. అట్లా ఉన్నదని ఇంకా వచ్చాడు అయోధ్యకి భరతుడు. భరతుడు వచ్చి ఇక ఏడవటం. ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఎట్లా తెలుస్తున్నాయి అని చెబుతుంటే, మొట్టమొదటిగా భరతుడు ఏం చేశాడనమంటే, కైకేయి గృహానికి వెళ్ళాడు భరతుడు. ముందుగా తండ్రి గృహానికి వెళ్ళి, తండ్రి గృహంలో తండ్రి లేడు. లేకపోయేటప్పుడు తల్లి అయినా కైకేయి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఎప్పుడు ఉండేటువంటి గృహం అంటే ఆయన పోయినాడు కాబట్టి స్పెషల్ గృహంలో తైలంలో పెట్టారు, స్పెషల్గా వేరే చోట. ఈయన ఎప్పుడు ఉండే గృహానికి వెళ్ళాడు, లేడు. అక్కడ విశేషం ఏమిటనమాట, తండ్రి కనబడకపోవటతే తల్లి ఇంటికి పోయినాడు. ఆ తల్లి ఇంటికి పోయి పోంగనే తల్లి కైకేయి ఇక్కడ సంతోషంతో, చూసుకోండి ఎంత విశేషంగా ఉందో, తల్లి సంతోషంతో బంగారు ఆసనము నుండి ఉత్సాహముతో లేచెను. సహజంగా వాళ్ళు రాణులు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మామూలు కుర్చీలో కూర్చుంటారా? సువర్ణ సింహాసనాలే కదా. హాయిగా ఆనందంగా కూర్చున్నది. అది శోభావిహీనమై ఉన్న గృహములో ధర్మాత్ముడు భరతుడు శుభకరమైన తల్లి పాదములకు నమస్కరించాడు. ఆమె కైకేయి భరతుని మూర్ధాగ్రహణం చేసి కౌగిలించుకున్నది. బాగానే ఉన్నది ఇంతవరకు. ఇప్పుడు కైకేయి భరతుని అడుగుతున్నది క్షేమ సమాచారం. ఏనాయనా అంత బాగున్నారా? నీ తాత అంటే తన తండ్రి, నీ మాతామహుడు, ఆయన పేరు అశ్వపతి, ఆ అశ్వపతి బాగున్నాడా? నీ మేనమామ అంటే నా అన్న యథాజిత్తు, వాళ్ళు బాగున్నారా? అందరూ బాగున్నారా? ఇన్ని రోజులైంది నువ్వు బయలుదేరి, ఎలా ఉంది నీ ఆరోగ్యం, ఎట్లా ఉంది? మొట్టమొదటి కుశల ప్రశ్నలు అన్నమాట. ఇట్లా ఈ విధంగా కుశల ప్రశ్నలు, అంతా బాగున్నారా అని, సుఖంగా ఉన్నారా అని, ఏమిటి విశేషాలన్నీ చెప్పు అని చెప్పాడు అని అడిగాడు. అడిగినప్పుడు ఈయన అంటాడు, తాతగారు అందరూ బాగానే ఉన్నారమ్మా, అంతా బాగానే ఉంది, వెంటనే రమ్మనమన్నారు కదా అందుకని వచ్చేసాను అన్నాడు. అప్పుడు భరతుడు కైకేయిని అడుగుతున్నాడు. ఏమనంటే అడుగుతున్నాడంటే, మా తండ్రి ఎక్కువగా నీ గృహంలో ఉంటాడు కదా, ఇక్కడ కొన్ని విశేషాలు బయటపడుతున్నాయి. ఎవరు ముగ్గురు కదా ఆయనకి, ముగ్గురులో ఎవరి దగ్గర ఎక్కువసేపు టైం పాస్ చేస్తున్నాడు అని అంటే కైకేయి దగ్గర. ఈయనకు అలవాటు. నా తండ్రి ఎక్కువగా నీ గృహంలో ఉండును కదా, మరి ఈనాడు నీ గృహంలో లేడు, నేను ఆయనను చూచుటకు ఇక్కడికే వచ్చి నా తండ్రి పాదములకు నమస్కారం చెయ్యాలి. ఆయన గురించి చెప్పు, ఎక్కడున్నాడో ఆయన మా పెద్ద తల్లి కౌసల్యామాత గృహంలో ఉన్నాడా? నాకు ఇక్కడ కావద్దు అక్కడ ఉన్నాడా అని ప్రశ్న వేస్తున్నాడు. అప్పుడు కైక భరతునకు అప్రియమై ఇక చెబుతున్నది. ఇప్పుడు భరతునకు ఇక్కడ జరిగిన విషయములు ఏవి తెలియవు కదా, ఇప్పుడు చెబుతున్నది అనమాట. ఏమిటనంటే, మహాత్ముడు, సజ్జనులకు ఆశ్రయమైనటువంటి వాడు, యజ్ఞములు నిర్వహించువాడవు మీ తండ్రి. ఇప్పుడు అంటుంది, నెమ్మదిగా చెబుతుంది. ఏదో అంటారే వెనకటి సాగుతుంది, సాగు కబురు తల్లంగా చెప్పరా అన్నది.
రాగానే చెప్పిందా? రాగానే మీ నాన్న పోయినాడని చెప్పిందా? ఏమంటున్నది? ఎరా ఎన్నాళ్ళైంది బయలుదేరి? మా నాన్న బాగున్నాడా, మా అన్న బాగున్నాడా చూసుకోండి ప్రశ్నలు. ఏ ప్రశ్నలు వేస్తున్నదో. మొగుడు పోయినాడని సంగతి చెప్పింది అసలు ఆ మాట రావట్లా. కాబట్టి కైకేయి యొక్క మనస్తత్వం చూస్తే ఎట్లా ఉందో, ఏమాత్రం కించిత్తు కూడా బాధ లేకుండా ఉంది, సుఖంగా ఉండదు, సంతోషంగా. కొడుకు వచ్చాడు కదా, ఇంకేముంది, పరమానందం అని అనుకుంటుంది. అది అని అనుకొని ఇంకా సత్కుల సంజాతుడు, ధార్మికుడు, నీ యొక్క తండ్రి అటువంటి వాడు అనమాట. కాబట్టి ఆయన ఇప్పుడు పరలోకమునకు వెళ్ళాడు, ప్రాణములన్నీ పోయినాయి, మరణించాడు. ఇది అని చల్లగా చెప్పేటప్పటికీ ఇప్పుడు ఆ విని ఆ భరతుడు అంటున్నాడు, హా హతోస్మి అనుచు దీనంగా పలుకుతూ చేతులు జాచి నేలపై అటబడిపోయినాడు. తండ్రి పోయినాడు అనేటప్పటికీ ఇక పడిపోయినాడు ఆయన. తండ్రి మరణించుటచే భరింపలేని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. తండ్రి శయనము శరత్కాలమని చంద్రుడు ప్రకాశించినట్లు ప్రకాశించటం లేదు. ఆయన యొక్క శయనం ఓ బ్రహ్మాండంగా ఉండేది, హంసతులికా తల్పమని. ఇప్పుడంతా ఏమి లేదు ఇప్పుడు అని ఈ విధంగా అనుకొని ఇప్పుడు ఎలా ఉన్నదంటే గొడ్డలి చెట్టు నరికేస్తే ఒక్కసారి తెగి అవతల పోయి పడినట్టుగా అట్లా ఆ విధంగా పడిపోయినాడు ఈయన అని అనమాట. పడిపోయినాడు. అప్పుడు కైకేయి లేవదీసి అంటున్నది ఏమని అనమాట, లెమ్ము లెమ్ము నాయన బుద్ధి సంపన్న, నీ బుద్ధిశీలము వేదవాక్యములను అనుసరించును, దాన యజ్ఞాదులందు అధికారము కలవై ఉన్నవాడు అని ఈ విధంగా చెబుతూ భరతుడు కైకేయిని తండ్రి ఎలా మరణించాడమ్మో ఒకసారి చెప్పు. నేను వెళ్ళినప్పుడు 12 సంవత్సరాల క్రితం బాగానే ఉన్నాడే, ఏమైనా వ్యాధి ఏమన్నా వచ్చిందా, జబ్బులు ఏమన్నా వచ్చినాయా, అవి ఇవి అనేటువంటి సందేహాలతో ప్రశ్నిస్తున్నాడు. మా తండ్రి రామునకు రాజ్యాభిషేకం గాని యజ్ఞమును గాని ప్రారంభించును గాని చేయొచ్చుండి, నాకు సంతోషంతో వచ్చాను. అసలు విషయం అది. అసలు ఈ శుభకార్యం అయితే అక్కడ ఎందుకు చెప్పరు వాళ్ళు? శుభకార్యం తొందరగా చెప్పాలి కదా. అయ్యా పెళ్ళిళ్ళయ్యా అని చెప్పాలి. అంటే సాగు కబురు చల్లంగా చెప్పాలి, తొందరగా చెప్పద్దు మనం చెప్తుంటారు. అందుకని వాళ్ళు చెప్పలేదు. ఇదే కనుక మంచి శుభకార్యం ఉందనుకో, ఏమో యజ్ఞం చేస్తున్నారా అని అనేటప్పటికీ బ్రహ్మాండ సంతోషంగా వస్తాడు. నేను అనుకున్నాను తొందరగా రమ్మనమంటే తండ్రి యజ్ఞం చేస్తున్నాడా, ఏమిటి ఇంత విశేషాలు ఏవో ఉండి ఉంటే నేను కూడా లేకపోతే ఎట్లా అని అనుకొని నేను బరాబర పరిగెత్తుకుంటూ వచ్చేసేసాను నేను. అట్లా అనమాట ఇది. కానీ నేను అనుకున్నదంతయు భిన్నము, నిత్యము నిత్యము నా ప్రియ హితమును చూచుట యందు ఆసక్తి గల నా తండ్రిని దర్శించలేకపోతుంది కదా, నా మనస్సు బ్రద్దలవుతున్నది అని అంటూ, ఏమైనా మా తండ్రికి వ్యాధి ఏమన్నా సోకిందా, జ్వరాన పడ్డాడా, లేకపోతే వ్యాధులు ఏమన్నా వచ్చినాయా ఏమిటి? రాముడు లక్ష్మణుడు స్వయంగా దహన సంస్కారాలు చేసిన ధర్మాత్ములు కదా, పాపం వాళ్ళు చేశారు అని అనుకుంటున్నాడు. ఎక్కడున్నది శరీరం? వేరే గదిలో తైలంలో పెట్టినది. కానీ ఏంటి, ఓహో ధన్యాత్ములు పాపం వాళ్ళిద్దరూ దహన సంస్కారాలు చేశారు కదా. మహారాజు జీవించి ఉన్నచో నా మూర్ధాగ్రహణం చేసి ఉండేవాడు కదా అని ఈ విధంగా అంటూ, ధీమంతుడైన రాముడు నాకు సోదరుడే కాదు, ఇక్కడ చదువుతున్నాడు. ధీమంతుడైన తండ్రి రాముడు నాకు సోదరుడే కాదు, తండ్రి, బంధువు మరియు ఆయనకు దాసుడను. త్వమేవ మాతాచ పితాచ. ఇక్కడ పరబ్రహ్మాన్ని మనం ఏ విధంగా చెబుతుంటామో అట్లనే భరతుడికి పరబ్రహ్మం ఎవరంటే రామచంద్రమూర్తి. అందుకనే త్వమేవ మాతాచ పితాచ బంధు సఖ అని మనకు దీనిలో కూడా ఆ దీనిలోని గీతలో కూడా వచ్చింది అనమాట. అంటే అనమాట నాకు అంతటి వాడు సాక్షాత్తు నాకు పరమాత్మ అది ఇక్కడ చెబుతున్నాడు. అందుకని మనకు అక్కడక్కడ మనకు పరబ్రహ్మమును తలపించుకుండేటట్టుగా కొన్ని వాక్యాలు వస్తుంటాయి. అట్లా అనమాట. ఇట్లా ఈ అద్వైతంలో విశేషం అని అనుకుంటున్నాడు ఈయన. రాముని గూర్చి పలుకుము, ఏమమ్మా రాముని గూర్చి చెప్పమ్మా, రాముడు కనపట్టలేదు ఏమిటి? ధర్మం తెలిసిన అర్హులందరికీ అన్నగారే కదా తండ్రి, నేను మా అమ్మగారి పాదములను పట్టుకొనిదను, ఇప్పుడు రాముని పాదములే నాకు గతి. ధర్మవిధుడు, నిత్యము ధర్మం పాటించేవాడు, సత్యసంధుడు, దృఢవ్రతుడు, సత్య విక్రముడు, అంతటి గొప్పవాడు అని చెప్పు ఈ విధంగా చెబుతూ కైకేయి భరతునకు
తండ్రి మాటలు చెబుతున్నాడు. అయ్యా ఇప్పుడు ఏం చెబుతుంది చూసుకో, తండ్రి చెప్పినట్టు చెబుతుంది. ఎలా చెబుతున్నదో, నీ తండ్రి ఎలా పోయినాడంటే హా రామ, హా సీత, హా లక్ష్మణ అని దుఃఖిస్తూ పరలోకానికి వెళ్ళాడు. ఎలా చెబుతుంది, నెమ్మదిగా మొదలు పెడుతున్నది. అని దుఃఖిస్తూ వెళ్ళిపోయినాడు. ఆయన చివరిగా ఇది ఒకటి ఏమిటి, ఆయన చనిపోయేటప్పుడు హా రామ సీత లక్ష్మణ అని అనుకుంటూ పోయినాడయ్యా అని ఒక వాక్యం చెప్పింది. ఇక రెండో వాక్యం చెబుతున్నది, సీతా సమేతుడై తిరిగి వచ్చిన రాముని మరియు లక్ష్మణుని చూచిన వారు ధన్యాతులు కదా అంటూ చచ్చిపోయినాడు. చూసి ఎంత ఇదిగా చెప్పిందో చూసారా. దశరథుడ పోయేటప్పుడు ఏమన్నట్ట, సీతా సమేతుడై రాముడు తిరిగి వచ్చిన తరువాత ఎవరైతే చూస్తారో వాళ్ళు ధన్యాత్ములు కదా అనేటప్పటికి ఈ వాక్యంలో ఎంత సందేహం పెట్టిందో చూడండి. సందేహంగా ఎలా చెప్పాడు అంటే భరతుడికి ఎలా ఎలా చివరికి ఎలా చెబుతుందో చూసుకోండి అని అంటూ చనిపోయినాడండి మీ తండ్రి అని రెండో వాక్యం చెప్పింది. ఈ రెండో వాక్యం వినేటప్పటికీ ఈ భరతుడికి మిక్కిలి దుఃఖం. ధర్మాత్ముడు కౌసల్యానందవర్ధనుడైన రాముడు లక్ష్మణుడితో సీతతో ఎక్కడికి మరి వెళ్ళాడు? వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అంటున్నారు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో వెళ్ళాడు. ఏ ఊరు వెళ్ళాడు ఏంటి చూసుకోండి. ఈయన చేత ప్రశ్న వేయించుతున్నది, ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అని ప్రశ్న వేశాడు. అంటే అప్పుడు యథాతథముగా కైకేయి చెబుతున్నది అసలు విషయం అంతా. భరత, రాముడు నారచీరలు ధరించి సీతతో లక్ష్మణునితో దండకారణ్యమునకు వెళ్ళెను అని ఒక వాక్యం, అసలు మూడో వాక్యం చెప్పేసింది, ఫైనల్ వాక్యం. ఆ చెప్పేసేసి అప్పుడు భరతుడు అంటున్నాడు, రాముడు ఏమైనా అధర్మ కార్యం చేశాడా? ఇప్పుడు కొన్ని విశేషాలు చెబుతున్నాడు. ఏంటంటే దేశం నుంచి వెళ్ళగొట్టడానికి కొన్ని పనులు కనుక చేస్తే వెళ్ళగొట్టేవాళ్ళు, కానీ కొన్ని పనులు చెప్తున్నాడు రాముడు ఇటువంటి అధర్మ కార్యాలు చేశాడా అని. ఏమిటంటే అధర్మ కార్యం, రాముడు ఏమైనా అధర్మాలు చేశాడా, లేకపోతే బ్రాహ్మణుడి ధనం ఏదైనా కాజేశాడా, ఎవరినైనా ఊరికనే హింసించాడా, ఏమైనా ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తున్నది, ఇది అండర్లైన్ చేసుకోవాలి. రాముడు పరభార్యలపై ఆసక్తి చూపాడా? చూపడు. అసలు ఆయన ఏమన్నా చూపాడా? ఇది ఇక్కడ వస్తుంది పాయింట్, ఇక్కడ పట్టుకోవాలి. రామాయణం యొక్క చరిత్రలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎవరంటున్నారు? భరతుడు అంటున్నాడు రాముడు పరభార్యని ఏమన్నా చూశాడా అని అంటున్నాడు. అంటే అర్థమే పరభార్యల మీద ఆసక్తితోటి కనుక ఉండి ఏదైనా గందరగోళాలు అయితే ఎడగొట్టారా అనేటువంటి దీనిలో అర్థం అనమాట. రాముడు ఏకపత్ని వ్రతుడు అనేటువంటి మాటని చెప్పడానికి భరతుడి చేత చెప్పిస్తున్నాడు. అది ఇక్కడ భ్రూణ హత్య చేసిన వాని వలె అతని దండకారణ్యాన్ని పంపించారు. ఈ ప్రశ్నలో 4-5 వేసేశాడు. వీటిల్లో ఏ తప్పు చేశాడు ఆయన పంపించారు అని ప్రశ్న వేశాడు. అప్పుడు ఆ కైకేయి చపల స్వభావురాలైన ఒక మాట వేశాడు వాల్మీకి. చపల స్వభావురాలైన కైక తాను చేసిన పనిని, చపల స్వభావురాలు అంటే అర్థం ఎందుకు చెప్పాడు, ఈ మాట ఎందుకు వేశాడు అని అంటే, మొట్టమొదటగా రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నారమ్మా అని మందర వచ్చి చెబితే చాలా సంతోషించింది. మందరికి బహుమానం కూడా ఇచ్చింది. రాముడు భరతుడు నాకు వేరు ఒక్కడే, రాముడు అంటే నాకు ఇష్టము అనే విధంగా చెప్పింది. ఆ చెప్పిన తర్వాత ఈ మందర ఎక్కించాల్సినటువంటి పురంతా వెక్కిచ్చేసేటప్పటికి అంతకుముందు ఎంతైతే ప్రేమగా ఉన్నదో అదంతా పోయింది, పోయి ద్వేషంలోకి వచ్చింది. అందుకని చపల స్వభావము, స్థిరమైనటువంటి స్వభావము లేనటువంటిది. రాముడి మీద ఎంతటి ప్రేమాస్పదలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇతరులు ఏదైతే చెప్పారో, ఏ మాటలైతే చెప్పారో దాన్ని తీసుకొని రాముడి మీద ఇంతటి ద్వేషం పెట్టుకొని చపల స్వభావము అని చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నమాట. అందుకు చపల స్వభావురాలైన కైకేయి యథాతథంగా చెప్పింది. ఏమని? మూఢురాలైన కైకట ఏమని చెప్పింది అంటే, రాముడు ఏ బ్రాహ్మణుడి ధనం అపహరించలేదు, ఏ నిర్దోషిని హింసించలేదు, పరభార్యలను కన్నెత్తి అయినా కూడా చూడలేదు. ఇది ఇక్కడ ఈ పాయింట్ దీనిలో ముఖ్యమైనటువంటి వీళ్ళ చేత చెప్పిస్తున్నాడు.
భరత, రామునికి రాజ్యాభిషేకం జరుగునని తెలియగానే నీ తండ్రిని నీకు రాజ్యము ఇమ్మని, ఇప్పుడు చెబుతుంది, బయట పెడుతున్నదంతా, రాజ్యము ఇమ్మని రాముని దండకారణ్యమును పంపను నేనే కోరితిని. ఇది చెప్పేసింది డైరెక్ట్గా. ఇప్పుడు చెప్పింది, మీ తండ్రి తన నియమమును పాటించువాడు కదా, సీతాలక్ష్మణ సమేతుడైన రాముని అరణ్యమును పంపెను. తన ప్రియపుత్రుడు కనబడకపోవడచే పుత్ర శోకముతో, తన ప్రియపుత్రుడు రాముడు కనబడకపోవడమే పుత్ర శోకంతో ప్రాణములు వదలెను. ధర్మజ్ఞ భరత, నీవు ఇప్పుడు రాజ్యము స్వీకరింపుము. నేను ఈ విధముగా నీ కోసమే చేశాను. నువ్వు కొడుకు కోసమే చేసింది, ఇంత పని చేసింది, కొడుకు కోసమే ఇంత పని చేసింది. ఇదంతా నేనే చేసి తిని, తనే అంటున్నాడు, నేనే చేసి తిని. భరత, దుఃఖమును వదలను. శత్రుహీనమైన ఈ రాజ్యం నీకు ఆధీనమై ఉన్నది. కూడా విశేషం ఉన్నది. కైకేయి అంటున్నది నేనే చేసింది, ఇంకొకరు చేయలేదు అని అంటున్నది. ఇంకొకరు అంటే అర్థం ఏంటంటే దీనిలో ఒక విశేషమైన ఉన్నది. ఏమిటమ్మా కైకేయి, నేనే నేనే చేశాను అనుకుంటున్నావే, ఆ నేనే నేనే వెనక అసలు ఆయన ఉన్నాడు, ఎవరో తెలుసా? అసలు ఆయన ఉన్నాడు, నేనే అంటున్నావు. అహమేవా అహమేవా అంటున్నావే, కాదు కాదు, అహమేవ అహమేవ అంటున్నావు కాదు, అసలే అహమేవ ఉన్నాడు. ఆ అహమేవ నీ బుర్రలో చేరాడు. అహమేవ అనేటువంటి వాడు నీ బుర్రలో చేరి నీ బుర్రను జడగొట్టాడు. ఎందుకు? నువ్వు బాగా చెప్పిన మాట వింటావు కదా, చపల చిత్తురాలివి కదా, చపల చిత్తురాళ్ళకి ఎక్కువగా ఎవరైనా ఏదైనా చెప్పారంటే తొందరగా వింటారు వాళ్ళు. అట్లా నువ్వు చపల చిత్తురాలివి కాబట్టి నీ బుర్రలో చేరాడు. నీ బుర్రలో చేరి అహమేవ చేరాడు. చేరి ఏం చేశాడు? ఇంత పని చేయించాడు. ఎందుకు చేయించాడో తెలిసిన ఆయన్ని, ఆయన కోసమే చేయించాడు. ఆయన ఎందుకోసం వచ్చాడయ్యా అంటే, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మాన సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అందుకోసం వచ్చాడు ఆయన. అందుకోసం వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడనంటే, ఒక మిషగా పెట్టుకొని, ఏదో ఒక నెపంగా పెట్టుకొని ఎవరి మీదనో ఇగో ఈ పనులన్నీ చేస్తుంటాడు ఆయన. ఆయన ఎవరు? అహమేవా. అది ఇక్కడ అద్వైతం. నేను నేను నేనే చేశాను అనుకుంటున్నానే, నీ బుర్రలో ఆయన చేరాడు. అది అసలు విషయం. కాబట్టి రాముడు ఆ దండకారణ్యానికి వెళ్ళాడు అని చెబుతున్నాడు. ఇది దీనిలో ఉన్న అంతరార్థం. ఇంతవరకు చెప్పేసింది. చెప్పేసేటప్పటికి భరతుడికి ఇక కోపం వచ్చింది. కైకని నిందించడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు చూశాడా? పాపదర్శిని కులపాంసని అజ్ఞానముచే నీవు కులములోన సుఖము లేకుండా చేశావు. సత్యసంధుడు మహాయసుడు అయినటువంటి నా తండ్రి నిన్ను పొంది తీవ్ర దుఃఖంతో మరణించాడు. నీ వలన చచ్చిపోయినాడు. అసలు తండ్రి చచ్చిపోయినాడు. ధర్మవత్సలుడైన నా తండ్రి దశరథుడు ఎందుకు చంపావు ఆయన్ని? నా సోదరుని వనమునకు ఎందుకు పంపించావు? ఏమిటి అసలు నీ ఇష్టం వచ్చినట్టు చేశావు? పుత్ర శోకంతో ఉన్న కౌసల్య సుమిత్రులు నీ సహవాసంలో ఉండడం దుష్కరం. నీ పక్కన ఇద్దరు ఉన్నారు మళ్ళీ, ఇంకా వాళ్ళు చేసిన పాపం అసలు. పాంసలు రాల, దుష్టు రాల, చండాలు రాల, ఇక మొదలు పెట్టాడు అనమాట. సరే, ఈ విధంగా అన్న తర్వాత ఇంకా ఆయనకి కోపం రావటం, ఈ విధంగా చెబుతూ చివరికి చెబుతూ కైకేయి గర్హణం, కైకేయికి ఇది బాగా నిందించాడు భరతుడు. ఈ భరతుడు నిందించిన దీనిలో ఒక విశేషం దీనిలో చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే, భరతుడు తల్లిని నిందిస్తూ ఉన్నాడు. నీవు భర్తను చంపితివి, నీవు నాతో మాట్లాడదగినవు కాదు, కుల దూషిణి. నీ కారణముగా కౌసల్య సుమిత్రులకు మిగిలిన తల్లులందరికీ కూడా మహా దుఃఖం కూడా వచ్చింది. సత్యపరాయణుడు ధార్మికుడైన రాముని వనమునకు పంపావు. అందుచే పుత్ర శోకముతో నా తండ్రి స్వర్గము చేరినాడు. నీవు ధర్మాత్ముడైన అశ్వపతికి కుమార్తెగా జన్మించి ఆయనకు అపకీర్తి తెచ్చావు, తండ్రికి అపకీర్తి తెచ్చావు. ఆ అశ్వపతి అనేటువంటి ఆయన ఈయనకు తాత, ఆమెకు తండ్రి. మంచి కీర్తి ఉన్నటువంటి అశ్వపతికి కూడా నీవు అపకీర్తి తీసుకొచ్చావు కదా. కులపాంసని, పాపిష్టు దానం, నరకమునకు పోవు దానం, ధర్మబుద్ధురాలైన కౌశల్యకు పుత్రలోకం కలిగించావు అని ఈ విధంగా బంధువులకు ఆశ్రయమైన వాడు మాలో జ్యేష్ఠుడు ఒకటితే మాకు తండ్రి వంటి వాడని నీకు తెలియదా అని చెబుతూ ఇక్కడ ఒక విశేషం చెబుతూ ఉన్నాడు అనమాట. ఏంటంటే, తల్లికి కొడుకు అనేటువంటి వాడు చాలా ఇష్టడు అని చెబుతూ
ఒక సంప్రదాయం, ఒక మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని ఈ శ్లోక రూపంలో పెట్టాడు. ఈ శ్లోక రూపంలో పెట్టి ఏంటంటే, దీనిలో బారసాలప్పుడు 11వ రోజు 27వ రోజు అప్పుడు ఆ పిల్లవాడి బ్రహ్మరంధ్రం మీద చెయ్యి వేయించి తల్లి చేత తండ్రి చేత వేయించి ఆ పురోహితుడు ఈ మంత్రాన్ని చెప్పిస్తాడు. మమ అంగాతంగా సంభవసి, నా యొక్క అంగాంగముల నుంచి పుట్టావురా నీవు అని ఈ మంత్రాన్ని ఈ శ్లోక రూపంలో ఆ వాల్మీకి గారు ఇస్తున్నాడు. ఏమని అన్నాడంటే, అంగ ప్రత్యంగజ, హే పుత్ర, నా అంగాంగముల నుండి జన్మించావు. హృదయచ్చాపి జాయతే, మరియు నా హృదయము నుండి కూడా పుట్టావు. నా హృదయంలో అంటే నా మనస్సు, నా మనస్సు ఏదో నీ మనస్సు అది అని అర్థం. తస్మాత్, అందువలన, ప్రియతమో మాతు, అందువలన మాతు తల్లికి ప్రియతముడైనాడు కుమారుడు అని. ఇంకా విషయం, ప్రియాయేవతు బాంధవాహ, ఇతర బాంధవులు కేవలము ప్రియులు మాత్రమే. అసలు ప్రియుడు ఎవరు? తల్లికి కొడుకు మాత్రమే. మిగిలిన వాళ్ళు ఉంటారే, తన తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సహజంగా బంధువులే. అసలు ఎవరు? కొడుకు అంటే ఇది. దీనిలో కొడుకు యొక్క గొప్ప విశేషం చెప్పాడు, భరతుడి చేత చెప్పిస్తున్నాడు అనమాట. మమ అంగాతంగా సంభవసి హే పుత్ర అని చెబుతుంటారు. అందుకని తల్లికి కొడుకు అంటే అంత ఇష్టము అని చెబుతూ చెప్పి ఆ ధర్మాన్ని చెప్పి, ఆ తర్వాత ఇంకా ఆ కౌసల్యకి నీవు చేసినటువంటి అపకారము, ఆమెను ఈ విధంగా అన్ని చెప్పుకుంటూ వచ్చేసాడనమాట. అయోధ్య పౌరులందరూ దుఃఖిస్తూ ఉన్నారు. నేను పాపమును మోయలేను, నీవు అగ్నిలో దూకుము, ఓ నువ్వు అగ్నిలో దూకు, దండకారణ్యముకు వెళ్ళు, లేదా ఉరిపోసుకో చావు అంటున్నాడు. ఇదే నీకు గతి, మరో మార్గం లేదు. సత్యపరాక్రముడైన రాముడు రాజ్యం స్వీకరించిన తరువాత నా పాపమంతయు తొలగించుకొని కృతకృత్యుడు అవుతాడు. పాపమంతా నాకు వచ్చి పడదు, పాపం నాకు వచ్చి పడదు. ఇప్పుడు నా పాపం తొలగాలి అని అంటే రాముడు మళ్ళీ రాజ్యానికి రావాలి. ఈ విధంగా భరతుడు నిట్టూర్పులతో నేలపై పడిపోయాడు. పరంతపుడైన భరతుని నేత్రములు ఎర్రబారినవి. ఇంకా ఆయనంతా పైన వేసుకున్న అంగవస్త్రం ఇది ఉన్నది చూసావు, ఉత్తరయ్యలు జారిపోయినాయి, అలంకారాలని చెల్లా చెదురైపోయినాయి, చేతుకున్న ఆ కడియాలు బంగారు కడియాలు అంతా గందరగోళంగా అయిపోయినాడు. ఇప్పుడు భరతుడు శపథం చేస్తున్నాడు. ఏం శపథం చేస్తున్నాడు అని అంటే, ఆ కౌశల్య దగ్గరికి పోయి ఇక ఈ విధంగా శపథం చేస్తున్నాడు. ఏమిటంటే, రాముడు ఆమె కౌశల్య దగ్గరికి పోయిన కౌశల్య అన్నది, నాయన బాగున్నారా? సరే బాగానే ఉన్నది అని అన్నాడు. సరే బాగానే ఉంది. అయ్యా భరత, నీకు రాజ్యం లభించింది కదా, నీకు రాజ్యం లభించింది, చాలా శుభం అయ్యా నీకు అని. నా కుమారుడికి నార చీరలు కట్టించి వనములకు పంపింది మీ అమ్మ, నీకు మాత్రం రాజ్యం ఇప్పించేసింది అని ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఆమె చెబుతున్నది, కౌశల్య చెబుతున్నది ఎవరితోటి? భరతుడితోటి. భరతుడు వెళ్ళాడు అనమాట కౌశల్య ఇంటికి అని చెబుతూ, ఆ కౌశల్య దగ్గరే పక్కన సుమిత్ర కూడా ఉన్నది. సుమిత్ర అంటే లక్ష్మణుడి యొక్క తల్లి అనమాట. ఆ సుమిత్ర ఈ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు నా రాముడు తపస్సు చేయుచున్న చోటికి నీవే నన్ను తీసుకొని పొమ్ము అని అంటున్నది. ఎవరు? కౌశల్య. ఇప్పుడు నువ్వు వచ్చావయ్యా భరతుడు, ఆ అరణ్యానికి వెళ్ళాడు ఆయన, నా కొడుకు ఎక్కడున్నాడో అక్కడికే తీసుకో, నేను అక్కడే కూర్చుంటాను నేను అని కూర్చున్నది భరతుణ్ణి. ధనధాన్య సమృద్ధమై చతురంగ బలములతో మిక్కిలి విశాలమైన ఈ సామ్రాజ్యమును నీకు ఇప్పించినది కదా, నువ్వేమో ఈ సామ్రాజ్యంలో పడుండు, ఈ సింహాసనం మీద కూర్చొని పరిపాలించుకుంటూ ఏ భరత, నన్ను తీసుకెళ్ళి అక్కడ మా కొడుకు దగ్గర వదిలేసి ఇది అంటున్నది. నువ్వు రాజ్యానికి రాజు పోయి పరిపాలించుకుంటూ కూర్చో హాయిగా, నన్ను మాత్రం అక్కడ మా కొడుకు దగ్గర తీసుకుపోయి అక్కడ వదిలేసేయి అని అంటుంది. ఈ మాటలు పెట్టేటప్పటికి భరతుడికి ఎలా ఉందంటే, వ్రణమున అంటే పుండు, ఆ వ్రణమును సూదితో గుచ్చినట్లున్నది. అసలే వ్రణం అంటే బాధపడుతున్నది, బాధ పెట్టిస్తున్నది, దానిపై సూది తిరుగుతుంది, ఇంకా బాధ. కైకేయే పెద్ద బాగా వ్రణమైపోయింది, పైగా ఈ మాట అనేటప్పటికీ ఇంకా బాధపడిపోతున్నాడు. ఇప్పుడు భరతుడు, ఏ పాపము ఎరగినటువంటి భరతుడు చాలా బాధపడ్డాడు.
కౌసల్య పాదములపై పడి ఏడుస్తున్నాడు. కౌసల్యకు నమస్కరించుతూ ఈ విధంగా అన్నాడు, పూజ్యురాలా, నాకు ఏ విషయము తెలియదు, ఏ పాపము తెలియదు. నన్ను ఈ విధముగా నిందించుతున్నావు. నాకు రామునిపై అధికమైన స్థిరమైన ప్రేమ ఉన్నది. రాముడు అరణ్యవాసమునకు పోవాలని నేను ఎన్నడూ మనస్సులో కూడా కోరలేదు. కోరి ఉన్నచో నా బుద్ధి వక్రమైపోవుగాక. అసలు ఎప్పుడు అనలేదని ఇప్పుడు ఆయన శపథాలు చేస్తున్నాడు. ఎన్ని శపథాలు చేస్తున్నాడు అనంటే సుమారుగా ఇక్కడ ఎన్ని చెప్పాడనంటే 37 శపథాలు చెప్పాడు. నేను శపథం చేస్తున్నాను, ఆ రాముణ్ణి తీసుకొచ్చి మరలా రాజ్యాన్ని తీసుకొస్తానని చివరి తేల్చింది అదనమాట. ఇది ఈ శపథాలన్నీ చేసి ఈయన కౌసల్యకు ఈ విధముగా పలికి భరతుని ఒడిలో చేర్చుకొని, చివరికి కౌసల్య ఆ భరతుణ్ణి తన కొడుకుని రాముణ్ణి ఎలా అయితే చేర్చుకుంటున్నదో అట్నే భరతుడిని ఒడిలో చేర్చుకొని కౌగలించుకొని ఈ విధంగా భరతుడు చైత్యము లేక దుఃఖంతో ఆ రాత్రంతా గడిపాడు. కౌసల్య ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడ అనమాట. ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఈ శపథాలు చేశాడు అనగా ప్రతిజ్ఞలు చేశాడు. ఈ ప్రతిజ్ఞలు ఏమిటయ్యానంటే, దీన్ని నా సోదరుడు రాముడు అరణ్యమునకు వెళ్ళుటకు నేను అంగీకరించినచో నాకు పాపాత్ములకు చేసిన పాపం సేవ చేసిన పాపాత్ములకు సేవ చేస్తే పాపం వస్తుంది, అది అర్థం. పాపాత్ములకు సేవ చేసిన పాపము, సూర్యునికి ఎదురుగా డాష్ డాష్ విసర్జన చేస్తే పాపం. ఇక్కడ ఒక విశేషాలు కూడా చెబుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, తూర్పు దిక్కుకు తిరిగి ఉదయం పూట 1, 2 అది పాపంట. అది దీనిలో చెబుతున్నాడు, రామాయణంలో చెబుతున్నాడు. విసర్జన చేస్తే అది అనమాట పాపం, అదొకటి. తర్వాత ఇంకొకటి చెబుతాడు, నిద్రించుచున్న గోవును పాదముతో తన్నినా అదొక పాపంట. ఇవి కొన్ని పాపాలు చెబుతున్నాడు. ఆవు నిద్రపోతుంటే దాన్ని కాలుతో ఒక తన్ను, దాన్ని లే గడ్డి తిండి కానీ అంటే అది మహాపాపం. అది ఇట్లా అనమాట. ఈ పాపాలన్నీ చెబుతున్నాడు దీనిలో. అరణ్యమునకు వెళ్ళుటకు నేను అంగీకరించినచో యజమాని భృత్యుని చేత సేవ చేయించుకొని అతనికి ఏ విధమైన ధనం ఇవ్వక, జీతం ఇవ్వలేదు, నెలవారీ దాన్ని చేయించుకున్నాడు యజమాని, 1వ తారీఖు రాగానే జీతం ఎగ్గొట్టాడు, వాడికి పాపం వస్తుందట. ఈ పాపాలు దీనిలో ఎలా ఉన్నాయనంటే, సమాజంలో ఇటువంటి గనక అధర్మ కార్యాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి పాపం లభిస్తుంది అని మనకు భంగ్యంతరంగా భరతుడి చేత చెప్పిస్తున్నాడు. అది ఇక్కడ అది అనమాట చెప్పేది అనమాట. అని చెబుతూ, ప్రజల ఆదాయం నుండి 6వ వంతు పన్నుగా తీసుకుంటూ రాజుగారు వారిని రక్షింపని రాజుకు పాపం, ఇది చెబుతున్నాడు. 6వ వంతు షష్ఠాంశ వృత్తేరపి ధర్మ ఏషః అని దీనిలో ఎక్కడొచ్చింది అంటే, అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు గారు చెప్తాడు, షష్ఠాంశ వృత్తేరపి ధర్మ ఏషః. అభిజ్ఞాన శాకుంతలం షష్ఠాంశ వృత్తే, 6వ వంతు రాజుగారికి పన్నుగా కట్టాలి. అంటే వాడికి 6 బస్తాల బియ్యం ధాన్యం పండితే 6వ వంతు అని అంటే దానిలో 1 బస్తా దానికి ఇచ్చేసేయాలి. 6వ వంతు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనకి ఎట్లా వస్తుందంటే 6% అని అనుకోవాలి అనుకోండి. అది 6వ వంతు తీసుకెళ్ళి పడేయాలట ఆయనకి ఇస్తే అటు ధర్మం పాటించినట్టు ఉంటుంది. అనగా అర్థం ఏమిటి, రాజులకు మరి ట్యాక్స్ కట్టాలి కదా, ట్యాక్స్ కడితేనే కదా ఆయన పరిపాలన చేసేది. పూర్వకాలం 6వ వంతు అంటే మనం ధాన్యం అనుకున్నాము, ధనం ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. కాబట్టి 6వ వంతు ఇవ్వాలి, ఇస్తేనే ఆ రాజుగారికి ఇచ్చినట్టు. అట్లానే రాజుగారు 6వ వంతు తీసుకొని ధర్మ పరిపాలన చేయకపోతే ఆ రాజుగారికి పాపం వస్తుంది. అది అట్లా చెబుతున్నాడు, ఇట్లా ఈ విధంగా అనమాట. ఇంకా ఏం చెబుతున్నాడంటే, యాగమున ఇవ్వవలసిన దక్షిణలన్నీ ఇచ్చేదనని యాగం అంతా పూర్తి చేసుకొని సున్నా పెట్టేవాడు. ఉంటారు కదా, ఎవరి యాగం చేయడానికి ఋత్విక్కులు వస్తారు కదా, మంత్రాలు చదవాలి కదా, వాళ్ళందరికీ దక్షిణ ఇవ్వకుండా దక్షిణ ఎగ్గొట్టాడు అనుకోండి, వాడికి మహాపాపం వస్తుంది ఆ మేనేజర్కి. ఇవన్నీ ఏమిటనమాట, మనకు భరతుడు ఈ విధంగా మిషగా పెట్టుకొని ఈ ధర్మాలు చెబుతున్నారు. ఇలా కనుక చేశారంటే మీకు పాపాలు వస్తాయిరా,
దక్షిణ ఇవ్వకుండా ఉంటే మీకు పాపం వస్తుంది. అది అర్థం. ఈ దక్షిణ ఇవ్వటం అనేటువంటిది వేదం చెప్పింది. ఇది దక్షిణ ఇవ్వకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. గురుదక్షిణ, అబ్బాయి గురుదక్షిణ ఎవరా, నీకు వచ్చింది ఎవరా, ఓహో గురుదక్షిణ అడిగావా, రేపు క్లాసు రానులే, అదేనమాట. అటువంటి వాళ్ళు అంటే ఏంటనమాట, మరీ హాయిగా ఉంటుంది. ఎంతటి ఇదేనమాట ఇది. ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అక్కడక్కడ, అందరని కాదనుకో అక్కడక్కడ. అలానే ఇంకా అట్లనే సోదరుడు అరణ్యములు వెళ్ళి తిరిగి రానిది. ఇంకా ఆచార్యుడు ఉపదేశించిన సూక్ష్మార్థములు గల శాస్త్రమును విస్మరించిన వాడికి, ఆచార్యుడు పాఠం చెప్పాడు, చక్కగా పాఠం అంతా జ్ఞానం అంతా వచ్చింది. వచ్చిన తర్వాత అర్థమైనంత వరకు బాగానే ఉంది, బయటికి వెళ్ళాడు. ఈ చెవును విని ఆ చెవును వదిలేశాడు. ఏందా ఆయన చెప్పేది, నాకు తెలియదు అనుకున్నావా, ఓ పెద్ద చదువుతున్నాడు ఆయన అని అనుకొని ఈ చెవును వినేది ఆ చెవును అక్కడే వదిలేసేసి గేటు దగ్గరనే హాయిగా పోతున్నాడు. వాడికి వచ్చేటువంటి మహాభావం. ఇప్పుడు చాలా మంది ఉన్నారులే, కొంతమంది ఎవరో ఒకళ్ళు, ఓ నాకు అవి వచ్చండి, ఇవి వచ్చండి, అది వచ్చండి, ఆ గురువు గారండి, ఈ గురువు గారండి అనుకుంటూ నా ముందు ఏదో సామెత ఒకటి ఉంది, హనుమంతుడి ముందు కుట్టు గంతులు అంటారు చూశారు, అట్లా అనమాట. నాకు అవి వచ్చు, ఇవి వచ్చు, ఇక అమ్మ నీకు అన్ని వచ్చు కదా, ఇక అన్ని వచ్చు కాబట్టి ఇక ఎందుకు క్లాసుకు రావటం, ఇది ఏంటో చూసుకోండి, ఎంత అజ్ఞానం రెండు వాళ్ళు అనమాట. అట్లా ఉండేటువంటి అది కేవలం అజ్ఞానం అనేటువంటిది కనబడుతున్నా కానీ పెద్దవాళ్ళ దగ్గర అలా మాట్లాడితే అది కూడా ఒక పాపమే అని చెబుతున్నాడు. అట్లా అనమాట. అట్లనే ఇంకా పాపాలు చెబుతున్నాడు. ఏమిటనంటే ఇంకా రకరకాలైన పాపాలు ఏమిటంటే, గోవులను పాదముతో తన్నిన, పెద్దలను గురువులను దూషించిన, మిత్రులకు ద్రోహం చేసిన పాపం వస్తుంది. ఆ పాపం నాకు. అలానే రహస్య వాక్యములు ఉంటాయి, అవి ఎవరికన్నా చెప్పినా అది పాపమే. రహస్యాలు ఏదో నీకు రహస్యం తెలిసింది, అవి ఎవరికన్నా చెప్పినా అది పాపమే. అలానే ఇంకా చెబుతున్నారు, ఇంకా ఏమిటంటే, ఎవరికి ఉపకారం చేయని వాని గాను, ఎవరికి ఉపకారం చేయడు అసలు వాడు, కృతజ్ఞత అసలు లేడు వాడికి, అటువంటి వాడికి సిగ్గుగోడు లేదు వాడికి, అటువంటి వాడికి మహాపాపం. ఆ పాపం నాకు వచ్చుగాక. ఇవన్నీ ఇట్లా చెబుతున్నాడు. ఇంకా ఏమిటనమాట, ఇంట్లో భార్యాపుత్రులు తల్లిదండ్రులు ఉండగా, ఇక్కడ మంచిది అందరికీ కావాల్సినటువంటి తల్లిదండ్రులు భార్యాపుత్రులు ఉండగా, ఎవడో వీడికి చూసుకోండి ఎటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే, ఒక్కడే మృష్టాన్న భోజనము చేసిన ఎంత పాపము చూసుకోండి. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, తల్లిదండ్రులకి పెట్టడం లేదు, భార్యకి పెట్టలేదు, కొడుకులు పెట్టలేదు, ఏదో మంచి మృష్టాన్న భోజనం, రుచికరమైనటువంటి ఆహార పదార్థం తెచ్చి వాడు ఒక్కడే తింటున్నాడు, వాడికి పాపము కలుగును. ఇంటికి వచ్చేటప్పుడు వీడు ఏం చేసుకుంటాడు, ఏదో మంచి పదార్థాలు ఏమైనా తీసుకొస్తే వాడు ఒక్కడే తినడు, వాడు తల్లిదండ్రులకి వాళ్ళకి కాస్త కొడుకులకి వారికి వాళ్ళందరికీ పెట్టి లేదా వాళ్ళ చేతి ఇప్పించుకొని తింటాడు. దీన్ని ధర్మము అంటారు. వీడేం చేశాడు, మొత్తం వాళ్ళందరూ పెట్టలేదు, నేను ఒక్కడే తిని శుభ్రంగా తినేశాడు, వీడికి మహాపాపము. అది అట్లా అనమాట. ఇంకా విశేషమైనటువంటివి ఇంకా చెబుతున్నాడు అనమాట. ఏమిటనంటే, ఇంకా పూర్ణ ఆయుర్దాయము లేక తన భార్య యందు సంతానము పొందని వానికి కలుగు పాపము. పూర్ణ ఆయుర్దాయము లేక, ఆయుష్ లేకుండా తన భార్య యందు సంతానం పొందని వానికి కలుగు పాపం అనగా అర్థం ఏమిటి, పూర్ణాయుర్దాయం అంటే 100 years అనేటువంటి అర్థం అనమాట. లేక తన భార్య యందు సంతానం పొందని అంటే అర్థం ఏమిటి, ఇక్కడ భార్యను వదిలేశాడు, ఎక్కడికో పరిగెత్తాడండి. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది, స్వభార్య యందు సంతానం కలగకుండా ఇంకో చోట పరిగెత్తాడు, అక్కడ భార్య. ఇప్పుడు చెప్పే పని లేదనమాట, సెకండ్ భార్య అనమాట, ఫస్ట్ భార్యను వదిలేసాడు. ఇటువంటి ట్రిక్కులు ఇటువంటి జనం ఉన్నారు లోకంలో, లేకుండా లేరు, ఉన్నారు అటువంటి వాళ్ళు. అంటే అర్థం ఏంటి, సొంత భార్యను వదిలేసేసి ఎక్కడో పట్టుకున్నాడు, అది వాడికి వచ్చేటువంటి పాపము అని చెప్పాడు. ఈ రకరకాలు ఇవన్నీ ఏం చెబుతున్నాడంటే, ఇవన్నీ సమాజంలో ఇటువంటి దుష్టమైన కార్యములు కనుక ఉంటే పాపం లభిస్తుంది.
ఇదే అధర్మము. ఇటువంటి అధర్మాలన్నీ లోకంలో ప్రబలినప్పుడు సంఘం అంతా చిన్నాభిన్నం అవుతుంటుంది కాబట్టి అప్పుడు పరమాత్మ తాను విజృంభించాల్సి వస్తుంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య, ఇది అర్థం. దీని వెనకవాలం ఉన్నటువంటిది ఇది. ఇలా పాపాలు చేసుకుంటూ గనక ఉంటే లోకంలో జనం, అప్పుడు లోకమంతా కూడా అధర్మంతో ఉండిపోయి ధర్మ సంస్థాపన కోసం ఆ పరమాత్మయే విజృంభించి ధర్మ సంస్థాపన చేస్తాడు. కాబట్టి ధర్మాలన్నీ చెబుతున్నాడు, ఈ ధర్మాలను పాటించండి అని. ధర్మాలు పాటించకపోతే పాపం వస్తుంది అని ఈ విషయాన్ని భరతుడి ద్వారా మనకు వాల్మీకి మహర్షి చెబుతున్నాడు అనమాట. ఇది అట్లా అనమాట. యుద్ధంలో ఇరుపక్షాలు పోరాడుతున్నాయి. పోరాడుతుంటుంటే వీడు ఎక్కడ చచ్చిపోతాను అని పరిగెత్తుతున్నాడు. అంటే యుద్ధభూమి నుంచి పరిగెత్తేటువంటి వాడికి కూడా పాపం వస్తుంది అని చెబుతున్నాడు. అది అట్లా అనమాట. ఇంకా విశేషం ఏంటంటే, ఇంకా విశేషం చేతిలో విశేషమే కొండ పెంకు చేతిలో పెట్టుకొని, భలే చెబుతున్నాడు చూసుకోండి ఎలా ఉందో. కొండ పెంకు చేతిలో పెట్టుకొని చినిగిన గుడ్డలు ధరించి బిచ్చమెత్తుకొనుచు పిచ్చివాని వలె తిరుగుదును గాక అని అంటున్నాడు. ఎప్పుడు నేను గనక ఈ పని చేస్తే, అంటే పిచ్చివాడులాగా నేను ఏమిటి ఆయన గనక, అంటే అర్థం ఏంటి, పిచ్చివాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏది పిచ్చివాడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటాను నేను అని చెబుతున్నాడు. ఏది నేను గనక అంగీకరించినట్లయితే అని అర్థం. అంతవరకే చెబుతున్నాడు ఇక్కడ. అంటే సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి కేటగిరీ అనేటువంటి వాళ్ళు ఉన్నారు అని చెబుతున్నారు. అయితే ఇంకా చెబుతున్నాడు ఇంకా విశేషం ఏంటంటే, కామక్రోధములను వసుడే నిత్యము, ఇక్కడ ఇది కావాలండి, కామక్రోధములకు వశమై నిత్యము మద్యపానము, స్త్రీలు, జూదము, ఈ మూడింటిని కలిపి ఒక మాట అన్నారు. ఏమిటది? మకారత్రయం. ఇది వీడు పొద్దున్నే మకారత్రయం, పొద్దున్న లేవంగానే మకారత్రయం కోసం చూసుకుంటాడు. ఈ వ్యసనములకు అలవాటు పడిన వాడు ఎటువంటి పాపం పొందునో అటువంటి పాపం. దీన్ని నిందించేస్తున్నాడు, ఇది పాపం అని చెప్పాడు. మద్యపానము ఇవన్నీ మకారత్రయం. ఇవి ఎందుకు చెబుతున్నాడు అంటే, సమాజంలో ఇటువంటి ఉండకూడదు, ఉంటే సమాజం దెబ్బతింటుంది అనేటువంటి విషయం. ఇది ఒక పాపము అనేటువంటి విషయం అనమాట. అట్లా అనమాట. ఇంకా విశేషం ఏం చెబుతున్నాడంటే, ఇంకా కూడబెట్టిన ధనమంతయు ఎంతో పాపం చేసిన గాని చోరులు అపహరించరు. అటువంటి పాపం. బాగా డబ్బులు కూడబెట్టాడండి, ఎవడికి ఒక్క నయ పైసా కూడా దానం చేయలేదు, బాగా కట్టలు ఇంట్లో పెట్టాడు. ఆ చోరుడు వచ్చాడు, కాజేశాడు. ఆ కాజేస్తే వాడికి పాపం వస్తుంది, ఆ పాపం నాకు వస్తుంది అని చెబుతున్నాడు. అట్లా ఆ చోరుడు చేసేటువంటి పాపం నాకు వస్తుంది అని చెబుతున్నాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, కొన్ని విషయాలు జనరల్గా ఇప్పటికి ఉన్నాయి, కొన్ని విశేషాలు వదిలేసిన. ఏమిటంటే సాయంకాలం, ఇది అందరికి కావాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. సాయంకాలము ప్రాతకాలమున నిద్రించువానికి, ఇది సాయంకాలము ప్రాతకాలము నిద్రించువాని కలుగు పాపం నాకు కలుగుగాక, ఇది కావాలి ముఖ్యంగా. ఇటువంటివి సాయంకాలం అంటే సంధ్యా సమయం, సూర్యుడు అస్తమిస్తూ ఉంటున్నాడు ఎర్రంగా, అది అసుర సంధ్య వేళ అంటారు. దాని పేరు అసుర సంధ్య వేళ అనమాట. అంటే అసుర అంటే రాక్షసులు విజృంభిస్తూ ఉంటారు ఆ సూర్యుడి మీద. అప్పుడు ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి మనం మంత్రం కనుక సంధ్యావందనం కనుక చేస్తే సూర్యుడికి బలం వస్తుంది. అనగా మందేహులు అనేటువంటి దేవతలు ఆ రాక్షసులు బాధిస్తుంటారని మనకు చెబుతుంటారు. సరే, ఏదైనా సరే మన కోసం సంధ్యావందనం చేసుకోవాలి, అట్లా అనమాట. సరే, ఇప్పుడు సాయంకాలం అండి, అస్తమించే సమయం, నిద్రపోతున్నాడు, పాపం వస్తుంది. ప్రాతకాలం తెల్లవారు సూర్యుడు ఉదయిస్తున్నాడు, నిద్రపోతున్నాడు, పాపం. ఇది చెబుతున్నాడు. ప్రాత సాయంకాలముల నిద్రించు వాడికి పాపము సంభవించుగాక, ఆ పాపం నాకు వస్తుంది అని అంటున్నాడు. ఈయనకు పాపం రావడం సంగతి తర్వాత, ఈ పాపాలన్నీ చెబుతున్నాడు మనకి ఈ లిస్టు. ఈ లిస్టు అందుకని ఒకసారి చదువుకోవాలి అంతే. ఇట్లనే గృహములను తగులబెట్టిన వానికి ఒకటి, ఇళ్ళను తగలబెట్టాడు వాడికి ఏదో కోపం వచ్చింది వాళ్ళ మీద, రాత్రిపూట ఎప్పుడు నిప్పులు పెట్టాడు, 10 మంది ఇళ్ళు తగలబెట్టేసాడు.
అట్లా అనమాట. అలానే మిత్రద్రోహం చేసినటువంటి వాళ్ళకి ఏ పాపం వస్తుందో ఆ పాపం. అట్లనే దేవతలకు, పితృదేవతలకు, తల్లిదండ్రులకు శుశ్రూష చేయని వానికి, దేవతలకు పితృదేవతలకు, అదే మనకు తైత్తీర్యంలో చెప్పుకుంటూ వచ్చాడనమాట. దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, భూత్యైన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, యాని అనువజ్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఏకే చ అస్మిన్ శ్రేయాంసో బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తాయుక్తాలూఢా ధర్మ కామాస్యు యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేధాః. ఏష ఉపదేశ ఏష వేదోపనిషదనుశాసనం వేదోపేదోపాస్యం అనే విధంగా తైత్తిరీయం చెబుతుంది. ధర్మాలు చెప్పుకుంటూ వచ్చింది. ఈ ధర్మాలు చెప్పిన దానిలో ఇక్కడ చెబుతున్నారనమాట. దేవతలను, పితృదేవతలను, మాతృదేవ పితృదేవ ఇటువంటివి పాటించాలి, లేకపోతే పాపం సంభవిస్తుంది అని చెబుతున్నాడు. అది అలానే ఇంకా సత్పురుషులకు లభించు కీర్తి నుండి, వారి లోకముల నుండి, వారు ఆచరించు కర్మల నుండి భ్రష్టుపడుదును గాక నేను గనక. అంటే ఏంటనో వాళ్ళు ఆచరించేటువంటి కర్మలు ఉన్నాయి చూశారు, ఆ కర్మలన్నిటిని కూడా భ్రష్టు పడితే, అనగా వాడు కర్మ చేస్తున్నాడండి, ఆ కర్మ చేసేటువంటి వాడు భ్రష్టత్వం పట్టకూడదు అని చెబుతున్నాడు. భ్రష్టత్వం పడితే పాపం వస్తుంది. అది ఇప్పుడు ఉదాహరణకి కర్మ, విహిత కర్మ ఉంది, సహజంగా విహిత కర్మ ఉంది. విహిత కర్మ అని అంటే ఏమిటంటే, ఇప్పుడు బ్రాహ్మణుడికి విహిత కర్మ ఏమిటి? సంధ్యావందనం అనేటువంటిది విహిత కర్మ. ఈ విహిత కర్మ చేయకుండా భ్రష్టు పట్టాడు, వాడికి పాపం వస్తుంది. అది ఒక ఉదాహరణ. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం కదా, ఏమిటి, పొద్దున ఉడుకు చేస్తాడు, సాయంకాలం పెళ్ళి, రోజు అయిపోయింది, మూడో రోజు విమానం ఎక్కుతారు ఇద్దరు, ఎక్కడికి? అమెరికా. ఇది ఎంత మహాపాపం. మొన్న ఇటీవల ఒక 5-6 నెలల క్రితం ఒక మ్యారేజ్కి వెళ్ళాం. అబ్బో ఎట్లా ఉందిరా నాయనమో అనుకో, ఇది మ్యారేజ్ కాదురా బాబు, ఇది డ్యూయట్, ఏదో మన సినిమాలో లవ్ మ్యారేజీలు ఈ విధంగా ఉంటాయి. ముందుగా పాటలు పాడుకుంటారు, ముందుగా పాటలు పాడుకొని కొంతకాలం అయిపోయిన తర్వాత మ్యారేజీ, తల్లిదండ్రులతోటి పని లేదు, అవి ఇంక చెప్పే పని లేదు. అట్లా ఒక చోట ఒకరు బ్రహ్మాండంగా పెట్టారు, కొత్తగా ఇదంతా, వాళ్ళందరూ సాఫ్ట్వేర్లు అనమాట. అది అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎంత గొప్పగా ఉందిరా ఇది, ఎంత పాపమో తెలిసిన. కానీ దీనిలో ఒక విశేషం ఉందండి. ఈ పురోహితులు వాడిని డబ్బులకి ఆశపడి ఈ సన్యాసి పనులన్నీ చేస్తుంటారు, వాళ్ళకి పాపం వస్తుంది. వాళ్ళు అనుకుంటారు, నాకు డబ్బులు ఇస్తున్నారు నాకెందుకు, వాడు ఎట్టపోతే నాకెందుకు, 4 మంత్రాలు చదివి అవతల వాడేస్తాను అని ఆ 4 డబ్బులు తీసుకొని వస్తారు. వాడికి పాపం వస్తుంది, వాడికి ఎటుకుడి పాపం వస్తుంది, వీడికి ఎటుకుడి పాపం వస్తుంది. కానీ ఆ పాపం అనేది కంటికి కనపడుతున్నదా? కనపడదు. అది అధర్మం అనేది పక్కన చిట్ట ఆ దానిలో వెళ్ళిపోతుంది. అది ఎప్పుడో వేటబడుతుంది, ఎప్పుడో చూస్తాడు, ఆ ఫలం అనేటువంటిది ఇస్తాడు. ఆ దుష్కృత సుకృత దుష్కృత ఫలములు అనేటువంటివి ఎప్పుడో వస్తాయి. అందుకని అనమాట అట్లా. కాబట్టి అందుకనే ఇక్కడ అటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి అలాగనే జరిగితే పాపం సంభవిస్తుంది, ఆ పాపం నాకు వచ్చుగాక అని ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఇంకొకటి కూడా చెబుతున్నాడు, అత్యధిక సంతానవంతుడై, ఒకటి దారిద్ర్యముతోనూ అనారోగ్యముతోనూ సదా బాధపడుతుండు వానికి బాధలను అనుభవించుగాక. ఎప్పుడు అనమాట, దారిద్ర్యం, అధిక సంతానం ఉన్నా కూడా దానివల్ల కూడా కొన్ని కష్టాలు పొందుతూ ఉంటుంటారు, కుచేలుడు కష్టాలు పొందుతుంటుంటారు అని అర్థం అనమాట. వాళ్ళు ఏ విధంగా కష్టాలు పొందుతుంటారో ఆ బాధలు నాకు వస్తాయి అని అంటున్నాడు. అంతే, ఇంకేం లేదు ఇక్కడ దీనిలో చెప్పేది. దీనిలో విశేషం ఏం లేదు, కానీ అట్లా అనమాట. అది అలానే తల్లికి శుశ్రూష చేయుట మాని అనర్థకమైన పనులు చేయువానికి కలుగు పాపం. అది తల్లికి శుశ్రూష చేయటం, ట్యాబ్లెట్ తీసుకురారా అని అంటే తెస్తానులే, నీకు ఎప్పుడు చూసినా పొద్దున్న లేచిన దగ్గర నీ ట్యాబ్లెట్టే, ఇన్ని బిళ్ళలు మాత్రం పెట్టుకున్నావు తినటానికి, తల్లిని అంటున్నాడు అనమాట కొడుకు. ఇది నేను నిజంగా విన్నాను కాబట్టి చెబుతున్నా. నీకు ఇన్ని బిళ్ళలు కావాలి, తల్లికి 70-80 ఉన్నాయి అంటే మరి ట్యాబ్లెట్స్ వేసుకోవాలిగా మరి.
చివరికి తన ఏం పోయినాడు, తల్లి కన్నా హీనంగా చచ్చిపోయినాడు. ఇది ఎందుకంటే ఆ పాప ఫలాన్ని అనుభవించాలి, అట్లా అనమాట. అదే అనమాట, తల్లికి చేయకుండా, శుశ్రూష చేయకుండా అనర్థకమైన పనులు చేసేటువంటి వాడికి, అనర్థకమైన అంటే అనవసరం ఖర్చులన్నీ మాత్రం చేస్తాడు. తల్లికి మాత్రం ఇది ఒక టాబ్లెట్ తీసుకురారా అని అంటే ఇక ఎక్కడ లేని కష్టాలు వస్తాయి వీడికి, అట్లా అనమాట. అటువంటి వాళ్ళు ఉంటారు మహానుభావులు, ఎట్లా అనమాట. ఇదనమాట ఇంకా విశేషం అనమాట. ఇంకా చెబుతున్నాడు అనమాట. ఇంకా చాడీలు చెప్పేటువంటి వాడు ఉంటాడు, చాడీలు. వాడి మీద చాడీలు, వీడి మీద చాడీలు చెప్పడం, వాడిని అంతేటువంటి అటు వాడికి పాపం వస్తుందిట, అట్లా అనమాట. ఇంకా ఉన్నాయి రకరకాలు. ఏమిటంటే ధర్మమునందు ఆసక్తి వదిలేసేసాడు, ధర్మపత్నిని వదిలేసేసాడు, వదిలేసేసి పరభార్య ఎందు వెంటబడ్డాడు. ఇది వీడికి పాపం, అలా అనమాట. ఇట్లా ఇంకా చెబుతున్నాడు ఏంటంటే మంచి నీటిని పాదు చేసిన వానికి ఆ మంచినీళ్ళల్లో విషం కలుపుతాడు. వాడు ఏంటంటే జనాన్ని చంపాలని, అందుకని సరస్సులు ఉంటాయి, ఆ సరస్సులో విషం కలిపాడు పాపం తెలియదుగా, వాళ్ళు తాగుతారు, చచ్చిపోతారు, వాడికి మహాపాపం వస్తుంటుంది. ఇట్లా ఈ సమాజంలో ఉండేటువంటి చెడు అనేటువంటివి, దుష్కృతాలు అనేటువంటివి భరతుడి పరంగా చెప్పించాడు. ఇవి ఇలా చేస్తే పాపం వస్తుంది అని చెప్పాడు. ఆ భరతుడు అంటాడు, ఇన్ని పాపములన్నీ నాకు వస్తాయి ఎప్పుడు నేను గనక ఆ రాముణ్ణి వెనక్కి తీసుకురాకపోయినచో, అది అర్థం. అంటే రాముణ్ణి నేను అడవుల నుంచి తీసుకొచ్చి ఈ పట్టాభిషేకం సింహాసనం మీద కూర్చోబెడతాను అని ఎన్ని శపథాలు చేశాడంటే 37 శపథాలు చేశాడు. ఎవరి దగ్గర? కౌశల్య దగ్గర చేశాడు. ఆ చేసి ఇక నేను తప్పనిసరిగా ఇక నా పనిలో ఉంటాను నేను అని, ఇక ప్రస్తుతం వెంటనే చేయవలసింది ఏమిటి, తైలంలో ఉన్నటువంటి దశరథుని యొక్క శరీరానికి అగ్ని సంస్కారం చేయాలి. అగ్ని సంస్కారం చేసి ఆయన అప్పుడు అరణ్యానికి బయలుదేరతాడు. ఇక్కడి నుంచి భరతుని యొక్క ఘట్టాన్ని ఎవరైతే వింటారో, ఆ భరతుడు సాక్షాత్తు పరమాత్మ ధర్మస్వరూపుడు. ఆయన ఆ ధర్మస్వరూపుడు కాబట్టి ఆయనకు రాముడు తన యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని, అద్వైత పరబ్రహ్మ స్వరూపాన్ని చూపిస్తాడు. ఆ అద్వైత పరబ్రహ్మ స్వరూపం కోసం ఎదురు చూడండి. ఎవరైతే భరతుని యొక్క ఈ ఘట్టాన్ని వింటారో చివరికి పాదుకా పట్టాభిషేకం వస్తుంది. ఆ పాదుకా పట్టాభిషేకం ఎవరైతే వింటారో వాళ్ళకి రాముని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. పూర్వకాలంలో పాదుకా పట్టాభిషేకం అని ప్రత్యేకంగా ఒక సినిమా కూడా ఉన్నది, రెండోది ఒక పుస్తకాలు ఉన్నాయి, ప్రత్యేకంగా పురాణాలు చెప్పడం, ఇట్లా ఈ విధంగా అనేకమైన ఉన్నాయి అనమాట. ఈ భరతుడి విషయంలో రాముడికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఈ భరతుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది, అంత గొప్ప విశేషం. కాబట్టి మరలా క్లాసు అనేటువంటిది ఈ మనకి సంక్రాంతి వస్తున్నది కదా, అందుకని మన వాళ్ళందరూ సెలవులు పుచ్చుకుంటామన్నారు. కాబట్టి మరలా తిరిగి సోమవారం నుండి రామాయణము ప్రారంభం అవుతుంది. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ